చెల్లెలు, నా చుట్టూ చెల్లెలు, మనమంతా ఆయన కాడికి పోవాల్సిన వాళ్ళమే, ఒక చోట ఉండవలసిన వాళ్ళం. అది కడప. ఈ భూమి మీద ఉన్నంత వరకే కడప, భూమి మీద ఉన్నంత వరకే మోదవలస. మళ్ళా మందు ఆ ఊరు కదా, మంది ఆ రాజ్యం కదా, మంది ఆ దేశం కదా, అడిగి పోవాలి కదా. అడిగి పోవాలంటే ఎలా పోవాలా? దేవుడై పోవాలా. పుట్టినప్పుడు దేవుళ్ళే, దైవాంశ సంబూతులు పుట్టినప్పుడు, కానీ పెరిగేటప్పుడు దెయ్యాలుగా మారిపోయినాం. ఇకనైనా దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళ మారి ఆ యేసు ప్రభులో బ్రతికి మరో లోకానికి చేరాలమ్మా. ఇది సచ్చినకాయ. చచ్చుకున్నప్పుడు బతుకుంటుంది, కోసేస్తాను చచ్చిపోతుంది, మళ్ళీ భూమిలోనే అలా బతుకుతుంది. చనిపోయిన తర్వాత మరో బ్రతుకున్నారని చెప్పడానికి యేసు ప్రభును దేవుడు మృతుల నుంచి లేపుతాడు. మరో బ్రతుకు, ఆ బ్రతుకు మనం బ్రతకాలంటే ఆయన బ్రతుకాలి. అది శాశ్వతం, అది ఒరిజినల్, ఇది రూపు, అది రియల్, ఇది రీలు. ఏం శాశ్వతంగా దేవా నా తప్పులు క్షమించి నవ్వుపెట్టి నన్ను కాపాడని అడిగి ఈ లోకాన్ని వదలాలి. 27 ఏళ్ళు, 3 పిల్లలు, భార్య. మేము మా పరిస్థితి ఏంటని అడుగుతుంది. నేను ఒకటే మాట చెప్పిన, ఎప్పటికైనా నువ్వు ఒక్కదానివేమ్మా అని చెప్పాను. భర్త మొన్న వచ్చినాడు, భర్తను నువ్వు వదలాల్సిందే, భర్త నిన్ను వదలాల్సిందే. ఆయన మాత్రం నువ్వు వదలొద్దు, ఆయన ఎప్పటికీ నీకు ఉంటాడు. ఆయన నమ్ముకొని బతుకుతల్లి అని ధైర్యం చెప్పొచ్చు. మంచిదన్నా, వందనాలు, చక్కగా ఉన్నది. మళ్ళా వస్తావులేమ్మా. అడిగి దేవుని పనులకు వచ్చిన వాడికి ఎండా వస్తా ఉంటాం. అవునమ్మా, మంచిది తల్లి, మంచిది, వందనాలమ్మా. థ్యాంక్ యూ తల్లి, మంచి మాట్లాడినారు.